నీట్ ఎగ్జామ్ క్యాన్సల్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ లీక్ కావడం వల్ల ఎగ్జామ్ క్యాన్సల్ చేశారు. మే 3న నిర్వహించబట్టే ఎగ్జామ్. మెయిన్ కారణం ఏంటంటే మహారాష్ట్రలోని నాసిక్ కేంద్రంలో నుంచే ఈ పేపర్ లీక్ అయింది. ఇక్కడ నుంచి వివిధ కేంద్రాలకు వివిధ రాష్ట్రాలకు వెళ్ళింది. అయితే మొట్టమొదటిగా రాజస్థాన్లోని సికార్ అనే శిక్షణ కేంద్రానికి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారంటే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఏం చేశారు, గెస్ పేపర్ పేరుతో దాన్ని అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. గెస్ పేపర్ అంటే ఏంది, కోచింగ్ సెంటర్లో ట్యూటర్లు ఇచ్చే గెస్ పేపర్ అంటే క్వశ్చన్స్ ఈ సంవత్సరం వచ్చినాయి, అంతకుముందు సంవత్సరం వచ్చినాయి అని ఒక లెక్కనేసి గెస్ పేపర్ తయారు చేస్తారు. సో ఈ విధంగా ఎవ్వరికి అనుమానం రాకుండా ఇది దేశమంతా సర్క్యులేట్ చేశారు. ఎక్కడ సోషల్ మీడియా, టెలిగ్రామ్ ఛానల్ ఇట్లా. అయితే ఒక్కొక్కరు దీన్ని 30,000, 40,000, 50,000 ఇట్లా కొనుగోలు చేశారు. అయితే తీరా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ సికార్ కేంద్రం వాళ్ళు ఏం చేశారంటే, శిక్షణ కేంద్రం వాళ్ళు ఎన్ని పేపర్లు వస్తే గెస్ పేపర్ ఇచ్చారు కదా, ఎన్ని వచ్చినాయి ఎన్ని రావాలని చూస్తే సేమ్ టు సేమ్ యాజ్ పేపర్ వచ్చింది. సో వాళ్ళకి డౌట్ అయితే ఏం చేశారంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి ఎన్టీఏ వాళ్ళకు, ఎన్టీఏ అంటే ఏంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వాళ్ళకి చేస్తే వాళ్ళు ఏం చేశారు, వెరిఫై చేసి ఐబీ వాళ్ళు చెప్పారు. ఈ మొత్తానికి కారణం పేపర్ లీక్ అయిందని ధృవీకరిస్తూ ఈ యొక్క ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది.